గత మనకి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు గెలుస్తారంటావు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడమ్మా. చంద్రబాబే. ఎందుకంటే అన్ని రకాలుగా చేస్తున్నాడు. చిన్నపిల్లలు భోజనాలు ఎట్టున్నాడు, ముసలికి పింఛన్లు ఇస్తున్నాడు, రైతులు రుణమాఫీ కొట్టేశాడు, డ్వాకరోళ్ళు అన్ని కూడా డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాలు బాగా చేస్తున్నాడు ఆయన. అన్ని ఫ్రీగా ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇంకా అభివృద్ధి ఉంది కదా, ఇంకా చాలా చేయాలి కదా. చాలా చేసేస్తాడు. అదే చంద్రబాబు చేస్తారంట. ఆయన చేస్తాడు. జగన్ వస్తే చేయలేడండి. తెలివితేటలకు వెళ్ళి అక్కడ ఎవరి దగ్గర ఏముందో కేంద్రంలోకి వెళ్ళి డబ్బులు పవర్ అన్ని ఈయన దగ్గర ఉంది. అనుభవజ్ఞుడు కాబట్టి చంద్రబాబే కావాలంట. చంద్రబాబే కావాలి మాకు. అయితే మరి రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, అలాగే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, అవన్నీ సక్రమంగా జరిగాయి. మరి అది జగన్ కూడా దాన్ని కొనసాగించచ్చేమో ఆయన కొడుకు. ఏం చేయలేడండి ఆయన. ఎవరో దగ్గరుండి చేతిని ఇలా పొడిపించుకున్నాడు. పొడిపించుకుంటే పొడి చేయాలని పెట్టనాక ఇలాంటి పనులు అని చేస్తారండి. పరిపాలన చేసేవాడు. ఆయన మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. అవన్నీ వాటి గురించి అన్నీ కొట్టేసుకున్నారని ముఖ్యమంత్రి అయిపోతే అని కంగారు పడుతున్నాడు. ఊరికని ఏం సుఖం లేదమ్మా ఆయన అవడం. ఆయన ఎందుకు రాను బాబు, బుడపకల స్థాయిలో ఏ చెప్తారు కవులు. ఆయన అసలు రాడు. 4 చీట్లు కూడా రావు ఒకవేళ పెట్టినని. పడవ. అతను అన్నగారు ఊరమ్మ మన దేశం అంతా కూడా అయిపోతారు అనుకున్నాం. 18 సీట్లు 20 సీట్లు వచ్చినాయి. ఆయనకే రాలేదు. ఈయనకి అక్కడ వస్తే పిట్ల పాలేక మేము రావమ్మా. చిరంజీవికి కొంచెం ఛాన్స్ ఉంది కానీ పవన్ కళ్యాణ్ అది మొత్తానికి లేదు. పవన్ కళ్యాణ్ కుర్రోళ్ళు తప్ప పెద్దోళ్ళకి ఏం చేసినా నాకు పవన్ కళ్యాణ్ ఏంటి ఏటో. మరి పవన్ కళ్యాణ్ పెన్షన్ 2000 ఇస్తానన్న తర్వాత చంద్రబాబు 1000గా ఉన్న పెన్షన్ ని ఇంకో 1000 కలిపి 2000 ఇస్తానని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు కాపీ కొట్టాడు అని పుకార్లు వచ్చాయి. ఈ విషయం మీద మీరేమంటారు? ఆయన ఇవ్వాలని ఇస్తున్నాడు అంతే, అంతేగాని ఈయన చెప్పిన మాట మీద ఏం కాదు. ఎలా ఎక్కడ దుక్కుని సంపాదించి డబ్బు అలా పెదలు పెడుతున్నాడు ఆయన. అంటే ఎక్కడో దిక్కుని సంపాదించిందంటే ప్రజల నుంచి వచ్చిందే. ప్రజల నుంచి వచ్చిందే కానీ ఎలా వచ్చిందో ఎవరు తెలిసినా ఇంటికైతే ఏం తెలిసింది కాదు. ఈ వచ్చిన తర్వాత అన్నీ చేస్తున్నాం. మరి అంటే 1 నెల ఇస్తారు, ప్రతి నెల సక్రమంగా పెన్షన్ 2000 ఇవ్వగలరంటారా? ఇవ్వగలరు. ఆయన అన్న మాట నిలబెట్టుకోగలరు. మీకు మొదట్లో పెన్షన్ ఎంత వచ్చేది? 200 స్టార్టింగ్ లో. హయాంలో రాజశేఖర రెడ్డి. అవి ఎప్పుడన్నా ఆగడం కానీ అట్లా జరిగిందా? ఆ పెన్షన్ ఆగలేదు. ఆగలేదు. ఆ తర్వాత ఇంకా చంద్రబాబు వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేశాడు. అవి ఎప్పుడు ఏమి లోటు లేకుండా ప్రతి నెల ఇచ్చేస్తున్నారు. ఊరి ముద్దలు వేయించుకుని 12 కానీ 2 రోజులు ఆగి మళ్ళీ వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు 2000 వస్తుంది. ఇప్పుడు 2000 ఇస్తారంటున్నారు. మరి ఇచ్చిన పర్లేదు పోయినా పర్లేదు, ఓటు మాత్రం ఆయనకే వేస్తాం మేము. చంద్రబాబుకే వేస్తాం. అసలు ఒక 5 సీట్లు కూడా రావు. ఈ జగన్ గారిని వస్తే 30-40 రావచ్చు కానీ ఉన్న వాళ్ళకి ఇంకెవరికి రావు. అన్ని చంద్రబాబు గారు 150 సీట్లు వస్తాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.